నాకు న్యాయం జరిగింది. నాకు న్యాయం జరిగింది అంటూ ఉండగా, శిరీషకి మెలకువ వచ్చి, లేచి ఏంటే నాకు న్యాయం జరిగింది, నాకు న్యాయం జరిగింది అని నాన్నగారి చెయ్యి పట్టుకొని మరీ నిలదీస్తున్నావు? అయ్యో! అయ్యయ్యో! నా కొడుకు క్రాంతిని టీవీలో చూపిస్తున్నారే! అది నా కొడుకేనా? చెప్పయ్యా! ఏవయ్యా! అలా ఏడుస్తూ నిలబడిపోయావే? ఆ టీవీలో వస్తుంది నా కొడుకు కాదని చెప్పవయ్యా! ఇదేమో నిన్ను నిలదీస్తుంది. అక్కడేమో మన క్రాంతిని చూపిస్తున్నారు. ఏం జరుగుతుందయ్యా? ఏంటయ్యా? ఏం మాట్లాడావు? అలా మొద్దుబారిన కొయ్యల్లా ఉన్నావేంటి? ఏంటే నువ్వేనా చెప్తావా? ఆ టీవీలో వస్తుంది నా కొడుకు కాదని. ఏంటే నందిని నీ మొహం వంక మీ నాన్న మొహం వంక నువ్వు అలా చూస్తూ ఉంటున్నారే తప్ప ఏం సమాధానం రావడం లేదు ఇద్దరి నుండి? నాన్నా క్రాంతి! అరె నాన్నా క్రాంతి! నువ్వేనారా అది? అంటూ టీవీ దగ్గర కూర్చొని శిరీష ఆ టీవీలో క్రాంతి ఫోటోని చూపిస్తున్న వీడియోని చూస్తూ గుండెలు బాదుకుంటూ ఏడుస్తుంటే, ఏమని చెప్పను శిరీష? ఎలా చెప్పాలే నీకు? అన్నలా చెల్లిని అండగా ఉండాల్సిన వాడే కామందుడు అయ్యాడు అని నీ కూతురు అంటుంటే నీకు ఏమని చెప్పాలి? చెట్టంత కొడుకు కళ్ళ ముందే ముక్కలుగా పడి ఉంటే ఏమని చెప్పాలి శిరీష? చెప్పు. ఏమని చెప్పాలి? నా కొడుకు కామందుడా అన్నది ఎవరు? ఇదా మీకు చెప్పింది? అంటూ నందిని జుట్టు పట్టుకొని, శిరీష చెప్పవే అన్నయ్య, నిన్ను ఏం చేశాడు అని కామందుడు అంటున్నావు? చెప్పవే. అంటే టీవీలో కనిపిస్తున్నది నా కొడుకు క్రాంతినేనా? చెప్పవే. చెప్పు. అంటూ జుట్టు పట్టుకొని గట్టిగా లాగి నందినిని ఒంగోబెట్టి కొడుతుంటే, గోవర్ధన్ శిరీషని పక్కకు గెంటేసి, నీకు బుద్ధి ఉందా? వయసుకు వచ్చిన పిల్లను పట్టుకొని అలానా నువ్వు కొట్టేది? పిల్లలు ఏం చేస్తున్నారో తెలుసుకోలేని దౌర్భాగ్యంలో మనమున్నాం. శిరీష అంటూ ఉంటే, ఏంటండి మీరు అనేది? అని శిరీష అనగానే, నందిని వీపు మీద ఉన్న మచ్చలు చూడే శిరీష. కన్న కొడుకే కామందుడు అయ్యి కన్నబిడ్డను బలిపశువును చేసి అనుభవిస్తుంటే అడ్డుకోలేని చేతకాని తల్లిదండ్రులమే మనం. నందిని మనకి చెప్పుకోలేక ఎంత బాధపడిందో, ఎన్ని రాత్రులు నరకయాతన పడిందో అని తలుచుకుంటేనే మనసుకి బాధగా ఉందే. చచ్చింది నా కొడుకు, నీ కొడుకు కాదు. శిరీష, వాడు నీకు పుట్టలేదు కాదే. అందుకే నీ కూతురు మీద కన్నేసి కాటేశాడు. నిన్ను అమ్మలా చూసి ఉంటే దాన్ని చెల్లిలా చూసి ఉండేవాడేమో. కాని ఆ నా కొడుకు కామంతో చెల్లిని కూడా కాటేశాడు. వాడు ఇప్పుడు బ్రతికి ఉన్నా వాణ్ణి నేనే ముక్కలుగా ముక్కలుగా నరికేసేవాణ్ణి శిరీష. దాన్ని చూడే ఎలా కుమిలిపోతుందో. ఇంట్లోనే ఉంటూ పాలు పోసి పెంచినందుకు పాముల కాటేశాడు. వాణ్ణి 2 ముక్కలుగా కాదు 200 ముక్కలు నరికినా పాపం లేదే అంటూ గోవర్ధన్ నందిని మీద జాలితో, బాధతో, క్రాంతి మీద ఉక్రోషంతో అంటూ ఉంటే, ఏంటండి మీరు అనేది? వాడు నాకు పుట్టిన బిడ్డ కాదా? వాడు నా కొడుకు కాదా? మీరు నా మెడలో తాళి ఎందుకు కట్టారో మీకు గుర్తుందా? పుట్టగానే తల్లి చనిపోయిన వాడి కోసమే కదండీ నా మెడలో తాళి కట్టింది. నన్ను రెండో పెళ్లి చేసుకుంది. వాడి కోసమే కదండీ! మీరు మెడలో తాళి కట్టుతుంటే వాడు నా వడిలోనే నన్ను హత్తుకొని ఉన్నాడండి. అప్పుడే అనుకున్నా వాడు మీ బిడ్డ కాదు నా బిడ్డ అని. మీరు నాకు పుట్టలేదు అంటే వాడు నా కొడుకు కాకుండా పోతాడా? చెప్పండి. ఎందుకు మీకు వాడంటే అంత కోపం? ఏంటే నందిని, నాన్నగారు చెప్తుంది నిజమేనా? అన్నయ్య నిన్ను నిజంగా చేరించాడా? ఏంటే చెప్పవే. నందిని అంటూ శిరీష అడుగుతుంటుంటే, నందిని ఏడుస్తూ శిరీషని గట్టిగా హత్తుకొని కన్నీరు పెట్టుకుంటుంటే, నందిని కన్నీళ్లు శిరీష వెనుక వీపుపై పడుతుంటే, నందినిని శిరీష గట్టిగా పట్టుకొని ఏడవకమ్మా అంటూ ఉంటే, టీవీలో మనం కలలో చూడని అమానుష ఘటన ఇప్పుడు చూస్తున్నాం. చెల్లిని వంచిన కామందుడు క్రాంతిని వధించిన లైవ్ వీడియో చూస్తున్నాం. అండగా ఉండాల్సిన వాడే ఆశపడితే ఈ సమాజంలో భద్రత ఎక్కడి నుండి వస్తుంది? అసలు మనం మనుషుల మధ్యలో ఉన్నామా? లేకపోతే కామందులు ఉన్న అడవి మధ్యలో ఉన్నామా అని అనిపిస్తుంది.
అడవిలో జంతువులకి వరసలు లేనట్లు ఇక్కడ ఒక అన్న చెల్లిని కామించాడు. ఈ విషయం స్వయంగా చెల్లి కామందుడు అనే సోషల్ పేజెస్‌లో తన కథని చెప్పేసరికి కామందులని హరించడానికి నేనున్నా అంటూ, ఆడవారికి నేను భరోసా ఇస్తున్నా అంటూ యముడు చూసారా? మీరు వీడియోలో చిరిగిన చొక్కా, మొహానికి మాస్కు వేసుకొని చెల్లిని వధించిన కామందుడిని రంపం మిషన్‌తో ఎలా కోసి చంపాడో అని వేసిందే వేస్తూ ఉంటే, ఒక పక్క నందిని ఫోన్‌కి వాళ్ళ ఫ్రెండ్సు ఒకరు తర్వాత ఒకరు కాల్స్ చేస్తూ ఉంటారు. నందిని కాల్స్‌ని లిఫ్ట్ చేస్తే, "ఏంటే నందిని, మేము చూస్తున్నది నిజమేనా? మీ అన్నయ్యే నిన్ను వాడేశాడా? ఎంత కష్టమొచ్చిందే నందిని. ఆ ఎదవకి తగిన శిక్ష పడింది. ఎంత మంచిగా నటించాడే" అంటూ ఒకరు. "నందిని, నిన్ను చూస్తే జాలి వేస్తుందే. పగవాడికి కూడా ఇలాంటి కష్టం రాకూడదే" అని ఒకరు. "ఏంటే, మీ అన్నయ్యతో ఫస్ట్ నైట్ అయితే అందరికీ చెప్తావా? పబ్లిక్‌లో నీకు బుద్ధుందా? సరే గాని బాగుందా?" "ఏం బాగుంటుందిలే. బాగుంటే మీ అన్నయ్య గురించి పోస్ట్ ఎందుకు పెడతావు? ఎందుకు మర్డర్ చేయిస్తావు?" అని నందిని అంటే గిట్టని వారు కాల్స్‌లో మాట్లాడుతుంటే, రిలేటివ్స్ నుండి శిరీషకి, గోవర్ధన్‌కి కాల్స్ వస్తుంటాయి. శిరీష కాల్ లిఫ్ట్ చెయ్యగానే, "వదినా, ఎలా ఉన్నావు వదినా? టీవీలో వస్తుంది మన క్రాంతి గురించే కదా! అది చూసిన దగ్గర నుండి మీ అన్నయ్య చాలా కోపంగా ఉన్నారు. అందుకే నేను కాల్ చేస్తున్నా. నందినిని మా వాడికిచ్చి పెళ్లి చేద్దామనుకున్నాం కదా!" ఇలా చెప్పడం ఈ కష్టం కాలంలో తప్పని తెలుసు. కానీ చెప్పక తప్పడం లేదు. "ఈ పెళ్లి ఆపేద్దాం వదినా. నందిని మా పిల్లే. ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాం" అని మీ అన్నయ్య చెప్పమన్నారు అని అనగానే శిరీష కాల్ కట్ చేస్తుంది. గోవర్ధన్ ఆఫీస్ నుండి కాల్ వస్తే లిఫ్ట్ చెయ్యగానే, "ఏంటయ్యా గోవర్ధన్, ఇలాంటి కొడుకుని కన్నావ్? మాకు చూడటానికే చాలా ఎబ్బెట్టుగా ఉంది. ఇక నుండి నువ్వు ఆఫీస్‌కి రాకు. మీ వాడు చెల్లిని మాత్రమే కామంతో చూస్తాడా? అమ్మని కూడా అలానే చూస్తాడా? అయినా నీకేం తెలుస్తుందిలే. తెలిస్తే ఇలా నీ కొడుకుని ఎవడో శిక్ష వేసి ముక్కలుగా కోస్తాడా? వెళ్ళి ఒకసారి మీ ఆవిడని అడుగు. నీ కొడుకు ఎలాంటివాడు? ఎలాంటి కొడుకుని కన్నావు అసలు? కొడుకుని కంటే సరిపోదు. వాడు ఏం చేస్తున్నాడో కూడా చూసుకోవాలి కదా గోవర్ధన్" అని అనగానే గోవర్ధన్ తన ఫోన్ని గట్టిగా నేలకేసి కొట్టేసి, "చూశావా నందిని, నువ్వు చేసిన పనికి మన మీద ఇంకా ఎన్ని రామందులు పొడిచి పొడిచి తింటాయో అని భయంతో ఫోన్ పగలగొట్టాను. ఇప్పుడంటే ఫోన్ పగలగొట్టాను కానీ, ఇప్పుడు ఇల్లు దాటి బయటకు వెళ్తే బయట కాల్చుకొని కూర్చున్న రామందులకి ఊరంతా కాకుల్లా అరిచే ఈ సమాజాన్ని ఏ మొహం చూపిస్తామమ్మా? అందరూ కూడా నీ కొడుకు ఇలాంటివాడా? ఇదేనా నువ్వు పెంచే పద్ధతి అని అడిగితే నేను ఏ మొహం పెట్టుకొని సమాధానం చెప్పాలి తల్లి? మీ అమ్మని చుట్టపక్కల ఉన్న అమ్మలక్కలు రోజూ మీ అమ్మని చూసి గొణుక్కుంటూ ఉంటే, మీ అమ్మ ఏ మొహం పెట్టుకొని ఇంట్లో తిరుగుతుంది?" అన్నిటికీ ఒకటే సమాధానం. ఈ సమాజంలో ఇప్పటిదాకా పరువుగా బ్రతికాం. ఇప్పుడు పరువుతోనే చస్తాం. "శిరీష, నువ్వు ఏమంటావ్?" అని గోవర్ధన్ అనగానే, "ఇందులో నేను మీ వెంటే ఉంటాను. పురుగుల మందు ఉంది. తీసుకువస్తాను. ఇద్దరం కలిసి చద్దాం" అని శిరీష అనగానే, "ఎందుకమ్మా, నేను ఏ తప్పు చేశా అని మీరు చస్తాను అంటున్నారు? నాలా ఇంకొకరికి జరగకూడదు అనే నేను పోస్ట్ పెట్టానమ్మా. ఇలా జరుగుద్ది అని నేను అనుకోలేదు" అని నందిని అనగానే, "నువ్వు ముందే మాకు చెప్పి ఉంటే మన పరువు ఇలా గంగపాలు అయ్యేదా? చూడు నందిని, ఇంటి పరువు ఇప్పుడు బజారున పడింది. నీకు జరిగింది అన్యాయం. క్రాంతిని చంపాలని మాకే ఉంది. కానీ ఏది జరిగినా ఇంట్లో అమ్మానాన్నలకి చెప్పే ధైర్యం మీకు ఉండాలమ్మా. ఇప్పుడు చెప్పి ఏం ప్రయోజనం? అన్నయ్య చచ్చాడు. అందరూ ఫోన్ చేసి సూటిపోటి మాటలు అంటున్నారు. ఇంకా బ్రతికి ఏం ప్రయోజనం చెప్పు? ఎవరి కోసం బ్రతకాలి? ఎందుకు బ్రతకాలి?" "నందిని" అంటూ శిరీష అంటుంటే, "అయితే తీసుకురా అమ్మా, ముగ్గురం కలిసి చనిపోదాం" అని నందిని అనగానే, శిరీష ఫ్రిడ్జ్‌లో ఉన్న కూల్ డ్రింక్‌ని 3 గ్లాసులలో పోసి, "ఇంట్లో
పెరడుల మొక్కల్లో పురుగులు పడితే వాటికి కొడదామని తెచ్చిన పురుగుల మందుని కూల్ డ్రింక్స్ పోసిన గ్లాసులో పోసి ముగ్గురు కలిసి ఆ కూల్ డ్రింక్స్ తాగేసి ముగ్గురు ఒకరినొకరు గట్టిగా హత్తుకొని ఒకరినొకరు చూసుకుంటూ ఏడుస్తూ ఉంటే నోట్లో నుండి ముగ్గురికి నురగలు వస్తూ ఉంటే ముగ్గురు కింద పడి కొట్టుకుంటూ ఉండగా ఇంట్లోకి పోలీస్ ఆఫీసరు మన్ను, కానిస్టేబుల్ రామస్వామి, "అమ్మా నందిని, నందిని" అంటూ లోపలికి వస్తారు. వాళ్ళు రాగానే పురుగుల మందు కలిపిన కూల్ డ్రింక్స్ తాగి కింద పడి నురగలు కొక్కుతూ కొట్టుకుంటున్న గోవర్ధన్, శిరీష, నందిలను చూసి, "హే రామస్వామి, ఇంట్లో కొబ్బరి నూనె ఉంటే వెతుకు" అంటాడు. రామస్వామి హడావుడిగా వంటగదిలోకి వెళ్ళి చూసినా అక్కడ కొబ్బరి నూనె ఉండదు. తర్వాత బెడ్‌రూమ్‌లోకి వెళ్లి చూస్తే అక్కడ నూనె సీసా ఉంటే, ఆ నూనె సీసా ఓపెన్ చేసి స్మెల్ చూసి, "రామస్వామి, కొబ్బరి నూనె సీసా దొరికింది సార్" అంటూ మను దగ్గరికి రాగానే, మను నందినిని పట్టుకొని ముక్కు మూసి ఉంటే, రామస్వామిని, "ఈ అమ్మాయి నోట్లో ఆ కొబ్బరి నూనె పొయ్యి" అంటాడు. రామస్వామి "సరే సార్" అంటూ కొబ్బరి నూనె సీసా మూత ఓపెన్ చేసి నందిని నోట్లో పొయ్యగానే నందిని ముక్కుని మను పట్టుకొని ఉండటం వల్ల నందిని నోట్లోకి కొబ్బరి నూనె పడగానే గుట్కలు వేసేసరికి కొబ్బరి నూనె గొంతు లోపలికి వెళ్ళి నందిని వామిటింగ్ చేసుకుంటుంది. నందిని వామిటింగ్స్ చేసుకుంటుంటే మను గోవర్ధన్ దగ్గరికి వెళ్ళి గోవర్ధన్ని పట్టుకొని ముక్కు మూసి ఉంటాడు. వెంటనే రామస్వామి కూడా కొబ్బరి నూనె గోవర్ధన్ నోట్లో వేస్తాడు. గోవర్ధన్ కూడా వామిటింగ్స్ చేసుకుంటాడు. తర్వాత శిరీష నోట్లో కొబ్బరి నూనె వేయగానే శిరీష కూడా వామిటింగ్స్ చేసుకుంటుంది. ముగ్గురు వామిటింగ్ చేసుకుంటుంటే రామస్వామి, "సార్, కొబ్బరి నూనె ఎందుకు ముగ్గురికి తాగించారు సార్" అని అడగగానే, "సరిగ్గా చూడు రామస్వామి, ఎదురుగా టేబుల్ పైన కూల్ డ్రింక్స్ బాటిల్ పక్కనే 3 గ్లాసులు, దాని పక్కనే పురుగుల మందు సీసా కనిపిస్తుందా? ముగ్గురు కలిసి ఆత్మహత్యాయత్నం చేశారు. ముగ్గురు కలిసి పురుగుల మందు తాగేశారు. అందుకే నేను కొబ్బరి నూనె తాగించా. కొబ్బరి నూనె తాగితే వామిటింగ్స్ అవుతాయి. అప్పుడు వాళ్ళ బాడీలోకి వెళ్ళిన పాయిజన్ వాళ్ళ బాడీకి ఎక్కకుండా వామిటింగ్స్‌తో పాటు బయటికి వచ్చేస్తుంది. దీనివల్ల విష ప్రభావం తగ్గుతుంది. మనిషి బ్రతికే ఛాన్స్ ఉంటుంది" అని మను అనగానే, "సార్, మీరు చాలా గ్రేట్ సార్. మంచి విషయం చెప్పారు" అని రామస్వామి అనగానే, "పద, ముందు ముగ్గురిని కారులోకి ఎక్కించి హాస్పిటల్‌కి తీసుకెళ్దాం" అని ముగ్గురిని ఇద్దరు ఒకరి తర్వాత ఒకరిని కార్‌లో ఎక్కించి హాస్పిటల్ తీసుకెళ్ళి పురుగుల మందు సీసా కూడా డాక్టర్‌కి చూపించి ముగ్గురికి ట్రీట్మెంట్ చేయిస్తాడు మను. డాక్టర్ ముగ్గురికి ట్రీట్మెంట్ చేస్తుంటే మను డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో అని డాక్టర్‌ని అడిగితే డాక్టర్ శిరీష గారి పరిస్థితి విషయంగా ఉంది. నందిని, గోవర్ధన్ గారి పరిస్థితి కొంచెం మెరుగ్గా ఉంది. కానీ 24 హవర్స్ అబ్జర్వేషన్ చేస్తే గాని ఏ విషయం చెప్పలేను అని మనుకి చెప్పగానే, "డాక్టర్ గారు, ఎలా అయినా మీరు వాళ్ళని కాపాడాలి ప్లీజ్" అని మను డాక్టర్ చేతులు పట్టుకొని అడుగుతుంటే, "అది నా బాధ్యత. నా శక్తి వరకు నేను ప్రయత్నం చేస్తా. మిగతాది ఆ దేవుని పైనే భారం" అని డాక్టర్ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అంజలి క్రాంతి శవాన్ని అక్కడి నుండి క్లియర్ చేయించి ఫారెన్సిక్ వాళ్ళకి ఆ ప్రాంతంలో బ్లడ్ మరకలు ఉన్న చిన్న చిరిగిన క్లాత్ ముక్క దొరికితే డాగ్స్‌కెట్‌కి అంజలి ఆ చెరిగిన క్లాత్ ముక్క కుక్కల ముక్కు దగ్గర చూపించి ఆ డాగ్స్ అరుస్తూ, పరుగులు తీస్తూ ముందుకి వెళ్తాయి. అలా డాగ్స్‌ని వదలగానే అక్కడికి వచ్చిన జనం భయంతో ఆ ప్లేస్‌ని ఖాళీ చేస్తారు. డాగ్స్ అలా చెట్ల గుండా పరుగులు తీస్తూ చిన్న కొలను దగ్గరికి వచ్చి ఆగిపోయి అరుస్తూ ఉంటాయి. వాటి వెనుక పరుగులు తీస్తూ వచ్చిన అంజలి, చారి, మిగిలిన కానిస్టేబుల్స్ ఆ కొలను దగ్గరికి వచ్చి ఆగగానే, "చారి, మన వాళ్ళని కొనాల్లో దిగి మొత్తమంతా వెతకమనండి. డాగ్స్‌ని కొలను చుట్టూ తిప్పి వెతికించండి" అనగానే డాగ్స్ కొలను చుట్టూ తిప్పి వెతికిస్తారు. కొందరు కానిస్టేబుల్స్ కొలనులో దిగి వెతుకుతూ ఉంటారు. కానిస్టేబుల్స్ కొలను వెతుకుతూ ఉంటే అంజలి కొలను చుట్టూ డాగ్స్ కూడా వెళ్లి చూస్తుంది. ఒకచోట కొలను లోపల నుండి పైకి వస్తున్న బూట్ల మచ్చలు కనిపిస్తాయి.
అంజలి ఆ మచ్చలను ఫాలో అవుతుంది. వెళ్ళగానే కొద్ది దూరంలో ఉన్న రోడ్ దగ్గర కార్నర్‌లో ఆ బూట్లు కనిపిస్తాయి. అంజలి ఫారెన్సిక్స్ వాళ్ళని పిలిపించి, ఈ బూట్లని స్వాధీనం చేసుకొని టెస్ట్ చేయడానికి ల్యాబ్‌కి తీసుకెళ్ళమంటుంది. హంతకుడు ఈ దారిలోనే తప్పించుకున్నాడు. ఈ దారి 2 వైపులా కూడా ఏమైనా సీసీటీవీ కెమెరాలు ఉంటే చెక్ చెయ్యమని చారికి చెప్పి, అంజలి ఆ కొలను దగ్గరికి వెళ్ళగానే కొలల్లోనూ చిరిగిపోయిన రక్తం మచ్చలు ఉన్న బట్టలు నీటిలో తేలుతూ ఒక కానిస్టేబుల్‌కి కనిపిస్తాయి. ఆ కానిస్టేబుల్ "మేడం, ఇక్కడ బట్టలు ఉన్నాయి" అని అనగానే అంజలి వాటిని బయటకు తీసుకురా అని చెప్తుంది. "అలాగే మేడం" అంటూ ఆ కానిస్టేబుల్ ఆ బట్టలని కొలను బయటకు తీసుకువస్తాడు. ఆ బట్టలని కూడా ఫారెన్సిక్ మురళి టీమ్ స్వాధీనం చేసుకొని ల్యాబ్‌కి పంపిస్తాడు. అంజలి, చారి మురళీలు కొలను దగ్గర నుండి వస్తుంటే మీడియా సిబ్బంది కెమెరాలతో అంజలిని చుట్టుముట్టి హంతకుడు గురించి మీకేమైనా ఆధారాలు దొరికాయా అనగానే అక్కడే ఉన్న కొంతమందిలో ఉన్న ఆడవాళ్ళు ఎవర్రా ఆ దేవుణ్ణి పట్టుకొని హంతకుడు అంటున్నావు? ఆడవాళ్లపై జరిగే హత్యారాలకు శిక్ష విధిస్తుంటే మా దేవుణ్ణి పట్టుకొని హంతకుడు అంటావా? నీకసలు సిగ్గుందా? అంటూ మీడియాపై మండిపడుతుంటే ఇంత కిరాతంగా చంపిన వాణ్ణి హంతకుడే అంటారమ్మా అని ఎదురు ప్రశ్నలు చేస్తుంటే అక్కడ ఉన్న ఆడవారికి మీడియాపై కోపం వస్తుంది. మీడియా వాళ్ళు ఆ ఆడవాళ్ళని వీడియో తీస్తూ లైవ్‌లో న్యూస్ ఇస్తూ ఉంటారు. అంజలి అందరినీ ఆగండాగండి. ఎందుకు మీరు కొట్టుకుంటున్నారు? ఎందుకు అరుస్తూ న్యూసెన్స్ చేస్తున్నారు? ఇక్కడ చచ్చింది ఒక కామాంధుడు. వాణ్ణి చంపడం తప్పు, ఒప్పు అనేది చట్టాలు, ప్రభుత్వాలు, కోర్టు నిర్ణయం తీసుకుంటుంది. ఒక ఆడదానిగా ఇలాంటి అత్యాచారాలను నేను ఏమాత్రం సహించను. అతను మన అందరికీ దేవుడులాంటి వాడే. కానీ చట్టాన్ని మీరే చెప్పడం అనేది కరెక్ట్ కాదు. అతను హత్య చేశాడు కాబట్టి హంతకుడు అంటారు. అతను కొంతమందికి యువకుడు, కొంతమందికి హంతకుడు. మన ఆడవాళ్ళందరికీ దేవుడు అని ఆ దేవుణ్ణి పట్టుకునే ప్రయత్నంలోనే ఉన్నాం. దొరికిన కొన్ని ఆధారాలతో మా ప్రయత్నం మేము చేస్తాం. ఇలాంటి హత్యలు జరగకుండా, శాంతి భద్రతలకు భంగం కలగకుండా చూసుకుంటామని అంజలి మీడియాకి చెప్పి అక్కడ ఉన్న మొత్తం జనాలకు ఖాళీ చేస్తుంటే, ఆ జనాల మధ్యలోనే అంజలి పక్కనే బ్యాగ్ వేసుకొని, తెల్ల చొక్కా వేసుకొని, తడిచిన జుట్టు ఆరిపోతే ఎలా ఉంటుందో, అలాంటి జుట్టుతో యముడు అంజలిని చూస్తూ జనాలతో పాటు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అంజలి హాస్పిటల్లో ఉన్న మను దగ్గరికి వచ్చి విషయం తెలుసుకొని స్పృహలోకి వచ్చిన నందిని దగ్గరికి వెళ్ళి బెడ్ పక్కనే కూర్చొని నందిని తల మీద చెయ్యి వేసి నువ్వు పెట్టిన పోస్ట్‌కి మీ అన్నయ్య చనిపోయాడు అని మీ పరువు పోతుంది. ఇంట్లో అందరూ అలా చనిపోవాలని అనుకోవడం ఎంతవరకు కరెక్ట్ నందిని? ఇప్పుడు ఎలా ఉంది? నువ్వు బాధపడినా సరే, నువ్వు చేసిన మంచి పని ఏంటో తెలుసా? సోషల్ మీడియాలో కామందుడు అనే అకౌంట్స్ క్రియేట్ చేసి మొదట నీ స్టోరీ పోస్ట్ చేయడం. దానివల్ల మీ అన్నయ్య కామందుడు క్రాంతిని చంపేసి ఉండొచ్చు. కానీ దానివల్ల నిర్భయంగా రెండో పోస్ట్ కూడా కంప్లీట్‌గా పోస్ట్ అయ్యింది. దాన్ని చూసి ఇంకో 3 పోస్టులు పోస్ట్ అయ్యాయి. నీ దానితో కలిపి 5 పోస్టు. కానీ ఆ కామందుల గురించి తలుచుకుంటేనే బాధగా ఉంది. వాళ్ళని ఆ యముడు ఏం చేస్తాడో అని. నువ్వు తప్పు చేస్తే తలదించుకోవాలి. ఈ సమాజంలో తప్పులని వెతికే మంచి పని చేస్తున్నావు నువ్వు. బ్రతకాలి నందిని. నీలాంటి ధైర్యమైన ఆడవాళ్ళు ఉండాలి. నందిని అని అంజలి నందినికి చెప్తుంది. ఒక హోటల్ బయట ఉన్న చాయ్ బండి దగ్గరికి బిచ్చగాడు చిల్లర డబ్బులు పట్టుకొని తల కొట్టుకుంటూ చిల్లర చాయ్ బండి వాడికి ఇస్తే వాడు బన్నిస్తాడు. ఆ బన్ని బిచ్చగాడు తింటూ ఉంటే చాయ్ తాగుతున్న కొంతమంది కుర్రాళ్ళు చాయ్ తాగుతూ "అరే మామా! కామందుడు అకౌంట్లో రెండో పోస్టు చూశావా? అన్నా ఇది ఘోరమైన సంఘటన అన్నా. చెప్తున్నా మీరే చదివి ఆ నా కొడుకుల్ని మీరే శిక్షించాలన్నా. అసలేం జరిగింది అంటే మాది ఆంధ్ర, ఒడిస్సా సరిహద్దు ప్రాంతంలో ఉన్న ఒక చిన్న పల్లెటూరు అన్నా. ఆ పల్లెటూరులో అరే మామ ఆ రూప ఉంటుందిరా
ఎంత కసిగా ఉందంటే, దాని వంక చూసినందుకే వాళ్ళ బాబు ఆ శివగాడి తోలు తీసేశాడు. అదేమో అంత కసిగా ఉంటే చూడకుండా ఎట్టా ఉంటాంరా అని మనోజ్ అంటుంటే, చూసినందుకే వాళ్ళ బాబు తోలు తీసేస్తే రోజు దాన్ని తలుచుకొని బాత్రూంలో గోడల మధ్య స్నానం చేస్తున్నా నన్నేం చేస్తాడో పార్దు నవ్వుతూ. ఏంట్రా, అందుకేనా బాత్రూంలోకి వెళ్తే గంటలు గంటలు ఉంటావు? తలుచుకోవడమేనా, ఇంకా ఏమైనా చేస్తావా అంటూ పార్థుతో విమల్ టీజింగ్గా అంటుంటే, అరే ఏంట్రా, మీరు రూప వాళ్ళ నాన్నని తలుచుకుంటేనే వెన్నెల్లో వణుకు వస్తుంది. మీరేమో రూపాన్ని తలుచుకుంటూ అది చేస్తున్నా ఇది చేస్తున్నా అంటున్నారు. ఆ విషయం వాళ్ళ నాన్నకి తెలిసిందో మిమ్మల్ని మృత్యువాగులో ముంచేస్తాడు అని భయంగా మనోజ్ అనేసరికి, ఏరా మనోజ్, ఏంట్రా అంత పిరికివాడిలా ఉన్నావు? వాళ్ళ బాబు వచ్చి మన బాత్రూంలోకి తొంగి చూస్తాడా అని నవ్వుతూ పాడుతూ అనేసరికి, అరే అటు చూడరా, మేడపైన రూప బుక్ పట్టుకొని నడుస్తూ చదువుతుంది. ఇది ఇంట్లో ఉన్నప్పుడు కూడా లంగా ఓణి వేస్తుందిరా. ఆ నడుము చూడు, ఆ బొడ్డు చూడు, చూస్తుంటేనే నరాలు జివ్వుమని లాగుతున్నాయి. దాన్ని ఎలాగైనా అనుభవించాలిరా మామా అని విమల్ అనేసరికి, అరే అవునురా మామా, ఏముందిరా పిట్ట, దాని పొగులు, అబ్బా, నా వల్ల కావడం లేదురా మామా, ప్లాన్ చేసి దాన్ని అనుభవిద్దాం. వాడి బాబు కొవ్వు మొత్తం కరగాలి, మనం దాన్ని అనుభవిస్తుంటే అని పార్థు అనేసరికి, అరే ఏం మాట్లాడుతున్నావురా ఇద్దరూ, మీకో దండంరా, నేను వెళ్ళిపోతా అని మనోజ్ అంటుంటే, అరే ఎక్కడికి వెళ్తావురా మనోజ్, ఆ రూపాన్ని మేము వేసుకున్నాక నువ్వు వెయ్యవా, నీకు దాని మీద ఇంట్రెస్ట్ లేదా, సరే పో, వెళ్ళిపో అని విమల్ అనేసరికి, అది కాదురా, ఎంత కోరిక ఉంటే మాత్రం దాన్ని పక్కలో మనం ఎలారా, ఇది జరగని పని, మీరేమో చాలా ఆశపడుతున్నారు. ఏ మొగాడైనా సరే రూపలాంటి అందమైన అపురూపమైన అమ్మాయి పక్కలో ఉంటే వద్దంటారా చెప్పు. నేను కూడా అంతే కదరా మామ అని మనోజ్ అనగానే, వీడు పైకి కనిపించడు గాని ఆ రూప కనుక వీడికి దొరికి పిండి పిసికేలా ఉన్నాడు. కామందుడు వీడు అని పార్థు అంటాడు. అరే మేడ మీద వాళ్ళ బాబు వచ్చాడు, మనం ఇక్కడి నుండి పోదాం, మనల్ని చూశాడంటే ఇక్కడే పాతేస్తాడు అని విమల్ అనగానే, మనోజ్, విమల్, పార్థు అక్కడి నుండి వెళ్ళిపోతుంటే మేడ మీద చదువుకుంటున్న రూప వీళ్ళని చూసి ముసిముసి నవ్వులు నవ్వుకుంటుంది. నవ్వుకుంటున్న రూప, ఏంటి వాళ్ళ నాన్నని చూసి, ఏంటి నరసింహ ఇలా వచ్చావ్ అని అనగానే, నా బంగారు తల్లి చదువుకుంటుంది అని నా భార్య చెప్తే జ్యూస్ చేసుకొని నా బంగారానికి ఇద్దామని వచ్చాను అని నరసింహ అనగానే, మరి ఇవ్వు నరసింహ జ్యూస్ అని రూప అనగానే, నా బంగారానికి ఇస్తాను నీకు కాదు అని నరసింహ అనగానే, అరే నేను నీ బంగారం కానా, సరే పో అయితే, నీ జట్టు కటిఫ్, నేను అలిగాను అంటూ రూప మేడ మీద ఉన్న పిట్టగోడ మీద కూర్చొని మొహం బుంగమూతి పెట్టుకొని ఉంటుంది. అయ్యో నా బంగారం అలిగిందే, సారీ సారీ తల్లి, నీకన్నా నాకు ఏదీ ఎక్కువ కాదు, ఇదిగో జ్యూస్ నువ్వే, నా బంగారు కొండ అంటూ జ్యూస్ పిట్టగోడ మీద పెట్టి రూప బుగ్గలు పట్టుకొని, నా బంగారు ముందు జ్యూస్ తాగు అనగానే, రూప తన చేతిలో ఉన్న బుక్కు పక్కన పెట్టి, థ్యాంక్యూ నరసింహ అంటూ నాన్నని హత్తుకొని జ్యూస్ తీసుకొని తాగుతుంది. నరసింహం, ఈ రోజు నన్ను సినిమాకి తీసుకెళ్ళు నరసింహం అని రూప అనగానే, సరే బంగారు, నాకు సాయంత్రం కొంచెం పని ఉంది, సెకండ్ షోకి తీసుకెళ్తా అని రూపతో నరసింహం అనగానే, సరే థ్యాంక్స్ నరసింహం అని రూప వాళ్ళ నాన్నతో కొద్దిసేపు ముచ్చట్లు చెబుతూ జ్యూస్ తాగుతుంది. రాత్రి నరసింహ, రూప సినిమాకి వెళ్తారు. థియేటర్లో సినిమాని చూస్తున్న నరసింహ రూపాలని చూసి, సినిమా చూస్తున్న విమల్, పార్థులు, అరే మామ, రూప వాళ్ళ నాన్నతో సినిమాకి వచ్చింది, ఇదే మంచి ఛాన్స్, మనం సినిమా మధ్యలో వెళ్ళిపోయి దారిలో కాపలా కాద్దాం. మన ఊరికి వెళ్ళే దారిలో అస్సలు లైట్స్ ఉండవు, రోడ్డు పక్కన పెద్ద పెద్ద చెట్లు,
మనం రోడ్డుకి అడ్డంగా తాడు కట్టి రూప వాళ్ళ బాబు వచ్చే టైంకి తాడు అడ్డం పెడితే కింద పడిపోతారు. ఆ నరసింహగాడిని తల మీద కొడితే లేవలేడు. రూపని పిచ్చి పిచ్చిగా అనుభవించవచ్చు అని మాట్లాడుకుంటూ సినిమా మధ్యలో నుండి విమల్, పార్థులు లేచి వెళ్ళిపోయి చీకట్లో రూప, నరసింహ ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తూ ఉంటారు. నరసింహ, రూప థియేటర్‌లో సినిమా చూసి, సినిమా అయ్యాక బైక్‌పై ఇద్దరూ వాళ్ళ ఊరు చీకట్లో వెళ్తుంటే, నరసింహ, రూపలు మాట్లాడుకుంటూ బైక్ మీద వస్తుంటే, విమల్, పార్థులు ఆ చీకట్లో బైక్‌కి తాడు అడ్డు పెట్టేసరికి బైక్ మీద ఉన్న నరసింహ, రూపలు కింద పడిపోతారు. కింద పడిన నరసింహ తలకి గాయం అవ్వడం వల్ల స్పృహ తప్పిపోతుంది. రూపకి కాలికి గాయం అవ్వడం వల్ల లేచి నిలబడలేకపోతుంది. కాలికి అయిన గాయంతో బాగా నొప్పి వస్తుంటే రూప, నాన్నా నాన్నా లెగు నాన్నా, నా కాలికి గాయమయ్యి రక్తం కారుతుంది. లేగు నాన్నా అని ఏడుస్తూ అంటుంటే ఆ చీకట్లో రూప జుట్టుని పట్టుకొని పక్కన చెట్ల పొదల్లోకి పారుతూ విమల్ ఈడ్చుకెళ్ళి ఏడుస్తూ రూప, నన్ను వదలండి వదలండి, నన్నేమి చెయ్యొద్దు అని బ్రతిమాలినా సరే ఇద్దరూ ఒకరి తర్వాత ఒకరు అత్యాచారం చేసి బండరాయితో తల మీద కొట్టి రూపని బైక్ పక్కనే పడేసి వెళ్ళిపోతారు విమల్, పార్థులు. ఆ రోజు తెల్లవారుజామున ఆ రోడ్డులో వస్తున్న మణిరాజు స్పృహ తప్పి పడి ఉన్న నరసింహ దగ్గరికి వెళ్ళి తట్టి లేపితే నరసింహం లెగుస్తాడు. బైక్ పక్కనే పడి ఉన్న రూప దగ్గరికి వెళ్ళి నరసింహ, మణిరాజులు రూపని ఎంత లేపినా లేగదు. నాడి చూస్తే రూప చనిపోయి ఉంటుంది. రూప చనిపోయింది అని తెలిసిన నరసింహ, బంగారు లెగు తల్లి, నీ నరసింహ తల్లి, లెగు తల్లి, నీ నరసింహ మాట వింటున్నావుగా, లేగు తల్లి, లేగమ్మా, నువ్వు తప్ప నన్ను పేరు పెట్టి పిలిచేది ఎవరు బంగారు అంటూ గుండెల పగలేలా ఏడుస్తూ ఉంటే మణిరాజు నరసింహాన్ని, రూపని ఇంటికి తీసుకెళ్తాడు. రూప శవాన్ని చూసి నరసింహ ఇంట్లో, రూప వాళ్ళమ్మ ఇంట్లో అందరూ గుక్కపెట్టి ఏడుస్తూ విలపిస్తుంటే ఇప్పటికే చాలా సమయమైంది. రూప అంతిమ కార్యక్రమాలు జరిపించాలని మణిరాజు ఊరిలో పెద్దలు చెప్పేసరికి రూపని శ్మశానంలో సమాధి తవ్వి పూడ్చిపెడతారు. నరసింహం ఇల్లు రూపలేక బోసిపోయి ఏడుస్తూ ఉంటుంది. రూప సమాధిని చూసిన పార్థు, విమల్లు, మామా, రాత్రి కంగారు భయంతో ఆ రూపని సరిగ్గా అనుభవించలేదురా, చాలా మిస్ అవుతున్నా ఆ రూపని అని మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే విమల్, పార్థుల దగ్గరికి వచ్చిన మనోజ్, అరే ఏంట్రా మీరు అనేది, రూపని మీరు అనుభవించారా, మరి నాకెందుకు చెప్పలేదురా అని అనగానే, ఊస్, మూసుకో, గట్టిగా మాట్లాడకు, రాత్రి ఏదో జరిగిపోయిందిలే కానీ ఈ రోజు రాత్రి మళ్ళీ రూపని అనుభవించాలని ఉంది. నువ్వు వస్తావా అని పార్దు అనగానే, రూప చనిపోతే ఎలా అనుభవిస్తావురా అని మనోజ్ అనగానే, రాత్రి రూప సమాధి తవ్వి రూపని బయటికి తీసి మన కసి తీరేదాకా అనుభవిద్దాం అని పార్దు అనగానే, నాకు భయం, నేను రాను అని మనోజ్ అంటాడు. ఏరా విమల్, నువ్వు వస్తావా నైట్ అని పార్థు విమల్ని అడగగానే, నేను వస్తాను అంటాడు విమల్. మీరిద్దరూ వెళ్తే నేను వస్తాను అని మనోజ్ కూడా అంటారు. సరే అయితే రాత్రి 11 దాటాక ముగ్గురం రూప సమాధి తవ్వి తెల్లారేదాకా రూప శవాన్ని అనుభవిద్దాం. మళ్ళీ 4 అవ్వగానే శవాన్ని పూడ్చి వెళ్ళిపోదాం అని పార్థు అంటాడు. ప్లాన్ ప్రకారం రాత్రి 11 అవ్వగానే ముగ్గురు శ్మశానంలో ఉన్న రూప సమాధిని తవ్వి రూప శవాన్ని బయటకు తీసి రూప శవం మీద ఉన్న బట్టలు తీసి విమల్, పార్థు, మనోజ్లు పూడ్చిపెట్టిన రూప సమాధిని తవ్వి రూప శవాన్ని బయటికి తీసి రూప శవం మీద కప్పిన వస్త్రాన్ని తీసేసి, అరే పార్థుగా, ఏముందిరా ఇది ఇప్పుడు, రాత్రికన్నా భలే మస్తుగా ఉంది కదా, పదండి దీన్ని అలా పక్కన ఉన్న తుప్పల్లోకి తీసుకెళ్ళి అక్కడే దీన్ని అనుభవించి ఎంజాయ్ చేద్దాంరా అన్నాడు విమల్. విమల్ అలా అనగానే, నేనైతే రాత్రి ఏదో చేశా గాని ఇప్పుడు ఇది కదలదు మెదలదు, మనం ఇష్టం వచ్చినంతసేపు చెయ్యొచ్చు, ఇంకేంది ఆలస్యం అని పదండి తీసుకొని వెళ్దాం అని రూపశవాన్ని పట్టుకున్నాడు పార్థు.
పార్దు అలా రూపశవాన్ని తల దగ్గర నుండి భుజాన్ని పట్టుకొని పైకి లేపగానే విమల్ కూడా రూప కాళ్ళని పట్టుకొని ఇద్దరూ కలిసి పక్కనే ఉన్న తుప్పల్లోకి తీసుకెళ్తారు. వాళ్ళ వెంట మనోజ్ కూడా శ్మశానంలో పక్కనే పడి ఉన్న చాపని తీసుకొని తుప్పల్లోకి వెళ్ళి ఆ తుప్పల మధ్యలో ఉన్న ఖాళీ ప్రదేశంలో చాప పరుస్తాడు మనోజ్. మనోజు అలా చాపపరచగానే రూపశవాన్ని కింద పెట్టి, "అరే పార్దు, నువ్వు నాతో రా. మనం రూపసమాధి పక్కన బుట్టల్లో కొన్ని పువ్వులు ఉన్నాయిరా, అవి తీసుకొద్దాం. పక్కనే కొన్ని పూలదండలు కూడా ఉన్నాయి. అవి నువ్వు తీసుకొని వద్దువు గాని" అని అన్నాడు విమల్. "సరేరా అయితే. మనోజ్, నువ్వు ఇక్కడే ఉండు. మేం వెళ్ళి ఆ పువ్వులు, పూలదండలు తీసుకొస్తాం" అని పార్థు కూడా విమల్‌తో కలిసి పూలదండల పువ్వులను కోసం వెళ్తారు. ఇద్దరూ కలిసి రూప శవాన్ని శ్మశానంలోకి తీసుకొస్తుంటే పూల బుట్టల నుండి పువ్వులు చల్లితే బుట్టల్లో మిగిలిపోయిన పువ్వులను శవం మెడల నుండి తీసి పక్కన పడేసిన కొన్ని పూలదండలను ఇద్దరూ కలిసి తీసుకొని తుప్పల్లో ఉన్న రూపశవం దగ్గరికి వెళ్ళి ఇద్దరూ చూసి అలానే ఆగిపోతారు. చాప మీద ఉన్న రూపశవం వృక్షోజనాల పట్టుకొని ఉన్న మనోజ్ని చూసి, "చూడరా, వీడు ఎంత కరువులో ఉన్నాడో. మనం వీడికి ఫస్ట్ నైట్ చేద్దామని మనం అనుకుంటే వీడికి ముందే కంగారు ఆగకుండా పట్టుకొని నలిపేస్తున్నాడు" అని నవ్వుతూ పాడుతూ తనతో పాటు తెచ్చిన పూల బుట్ట నుండి పువ్వులు రూపశవం మీద చమ్మితే పూలదండలను చింపేసి ఆ పువ్వులను చాప మీద వేస్తాడు విమల్. ఇప్పుడు మనం రూపశవంతో ఫస్ట్ నైట్ అన్నమాట అని పార్థు చెప్తుంటే సిగ్గుపడుతూ, "అరే, మీరలా పొండిరా. ముందు నేను, తర్వాత మీరు చెదురుగాని" అని అంటాడు మనోజ్. మనోజ్ అలా అనేసరికి ఇద్దరూ తుప్పల బయటకు వెళ్ళి నుంచొని, "అరే, ఆ మనోజ్ గాడు ఎలా చేస్తాడంటావ్" అని విమల్తో అంటాడు పార్థు. "వాడేం చేస్తే మనకెందుకురా. అది నువ్వు కామ్‌గా ఉండు. ఎక్కువగా మాట్లాడకూడదు ఇక్కడ" అని పార్థుతో అంటాడు విమల్. రూపశవంతో కూడా కరచకరంగా శృంగారంలో పాల్గొని తుప్పల్లో నుండి బయటికి మనోజ్, "అబ్బా మామా, థ్యాంక్స్ రా. చేస్తుంటే బాగుంది. కానీ కోపరేషన్ లేదురా. ఉండి ఉంటేనా అబ్బో భలే ఉండేది" అని విమల్ పార్థుతో అంటాడు మనోజ్. "వీడి ఆశలకు హద్దే లేకుండా పోతుంది. ఇక్కడ మనం శవంతో చేస్తున్నాం. అరే, త్వరగా వెళ్ళి రారా పార్దు. మళ్ళీ ఎవరైనా చూస్తే మన సంగతి అంతే" అని అంటాడు విమల్. "సరేరా, వెళ్తున్నా" అని పాడుతూ తుప్పల్లో ఉన్న రూపశవం దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న పువ్వులని శవం మీద చల్లి, "రూపా, చచ్చినా సరే నువ్వు ఇంత సున్నితంగా ఉన్నావు" అని పాడుతూ అనుకొని ఆ పువ్వుల మీద ఉన్న రూపశవంతో వికృతి క్రీడ జరిపి, "అమ్మ ఒళ్ళంతా నొప్పులురా" అంటూ పాడుతూ బయటికి వస్తాడు. అది చూసి బీడీ కాలుస్తూ, "ఏరా, అంతగా నొప్పి పుట్టేలా ఏం చేశావురా? నేను కూడా నీలాంటి నొప్పులతో బయటికి వస్తా" అని తుప్పల్లో ఉన్న రూపశవం దగ్గరకు వెళ్తాడు విమల్. ఆ శ్మశానం దగ్గరలోకి ఓ అర్ధరాత్రి కడుపులో గడబిడ పుట్టడం వల్ల వాటర్ బాటిల్లో నీళ్లు తీసుకొని కాలకృత్యం తీర్చుకోవడానికి మూగోడు, ఆ ఊరిలో ఉన్న ఒకే ఒక్క మూగోడు గిరి. అందుకే గిరిని మూగోడు అంటారు అందరూ. మూగోడు వాటర్ బాటిల్ తీసుకొని శ్మశానాన్ని దగ్గరలోనే కాలకృత్యం తీర్చుకొని, "హమ్మయ్య! ఇప్పుడు ప్రశాంతంగా ఉంది" అని మనసులో అనుకొని వాటర్ తీసుకొని కడుక్కుంటుంటే శ్మశానంలోకి దూరంగా ఉన్న తుప్పల దగ్గర ఆ చీకట్లో చిన్న వెలుగు కనిపిస్తుంది. మూగోడు కడుక్కుంటూనే ఆ వెలుగు వైపు చూస్తాడు. అక్కడ బీడీ కాల్చడానికి విమల్ అగ్గిపుల్ల అంటించిన వెలుగు మూగోడు చూశాడు. తరువాత బీడీ కాలుస్తూ ఎర్రగా ఉన్న 3 వెలుగులు, ముగ్గురు బీడీలు కాలుస్తున్న వెలుగులు కనిపిస్తుంటాయి. "ఎవరున్నారబ్బా ఈ టైంలో శ్మశానంలో" అని మూగోడు తన నిక్కరును వేసుకొని తనతో తెచ్చుకున్న వాటర్ బాటిల్ తీసుకొని శ్మశానం దగ్గరికి వెళ్తాడు. శ్మశానం దగ్గరికి వెళ్తుంటే విమల్, పార్థు, మనోజ్ల మాటలు చిన్నగా వినిపిస్తూ ఉంటాయి. మూగోడు వాళ్ళకి కనిపించకుండా ఆ తుప్పల్లో దాక్కుని ఏం చేస్తున్నారా అని చూస్తే
విమల్, పార్థు, మనోజ్‌లు మళ్ళీ ఒకరి తర్వాత ఒకరు తుప్పల్లో చాప మీద ఉన్న శవంతో కర్కశంగా వికృతి క్రీడ ఆడుతూ రూపశవాన్ని అనుభవించి చాపతో సహా ముగ్గురు రూపశవాన్ని ఎత్తుకొని వచ్చి సమాధిలో రూపశవాన్ని వేసి పూడ్చిపెడుతుంటే మూగోడు పాపం వాళ్ళని ఏమి చెయ్యలేక అలానే తుప్పల్లో దాక్కొని మొత్తం చూస్తాడు. ఆ మూగోడు ఎవరో కాదు, ఈ పోస్టు రాస్తున్న నేను. ప్లీజ్ అన్నా, వాళ్ళ ముగ్గురి గురించి నేను ఎవ్వరితో చెప్పలేను. ఎందుకు అంటే నాకు మాటలు రావు. కానీ వాళ్ళ గురించి నేను ఊరిలో పెద్దలకి లెటర్ రాసి ఇద్దామనుకుంటే నన్ను ఎవ్వరూ పట్టించుకోరు. మూగోడిని అని. ప్లీజ్ అన్నా, యమ అన్నా, నువ్వు ఆ ముగ్గురికి శిక్ష వెయ్యి అన్నా. ప్లీజ్ అన్నా అని రెండో పోస్టు ఉండటం చూసి టీ షాప్ దగ్గర ఉన్న కుర్రోళ్ళు ఈ పోస్టుని చదువుతూ ఉంటే పక్కనే ఉన్న బిచ్చగాడు చిల్లర తన చిరిగిన బట్టల పాకెట్లో నుండి తీసి ఆ టీ షాప్ వాడికి ఇస్తుంటే టీ తాగుతున్న కుర్రాళ్ళు ఒడిస్సా, ఆంధ్ర సరిహద్దులో ఆ పల్లెటూరు పేరు చెప్తుంటే ఆ బిచ్చగాడు అక్కడి నుండి బస్టాండ్‌కి వెళ్ళి వైజాగ్‌కి టికెట్ తీసుకొని బస్సెక్కి వైజాగ్ వెళ్తాడు. తర్వాత రోజు మధ్యాహ్నం ఆ పోస్టు పూర్తిగా చదివిన కమిషనర్ అంజలికి కాల్ చేసి, అంజలి, నువ్విప్పుడు ఆంధ్ర ఒడిస్సా సరిహద్దుల్లో ఉన్న ఆ ఊరికి వెళ్ళి ఆ కుర్రాళ్ళు ఎవరో పట్టుకొని తీసుకురా. నీకు అక్కడి పోలీసులు సపోర్ట్ ఉంటుంది. మను కూడా నీతో వస్తాడు. నేను మనుకి ఆల్రెడీ కాల్ చేసి చెప్పాను అని అనగానే, నాకు మను అన్నయ్య ఇంతకుముందే కాల్ చేసి చెప్పాడు సార్. హాస్పిటల్‌లో ఉన్న నందిని, గోవర్ధన్, శిరీషల హెల్త్ కండిషన్ గురించి డాక్టర్ గారు ఈరోజు చెప్తారు. వాళ్ళ కండిషన్ తెలుసుకొని వస్తా అని చెప్పాడు సార్ అని కమిషనర్‌తో ఫోన్‌లో అంటుంది అంజలి. అవునంజలి, పాపం పరువు పోతుంది అని ప్రాణాలు తీసుకోబోయారు. ఇలా ఉండబట్టే కదా మన దేశంలో ఆత్మహత్యల సంఖ్య అధికంగా ఉంది. తప్పు చేసి జులాయిలా తిరిగే పోరంబోకుల సంఖ్య ఇంకా ఎక్కువగా ఉంది. తప్పు చేసినా వాడికి శిక్ష పడితేనే అంజలి. అలాంటి తప్పు మళ్ళీ ఎవ్వరూ చెయ్యడానికి కూడా సాహసించరు. గోవర్ధన్ ఫ్యామిలీని కాపాడుకోవడం మన బాధ్యత. వాళ్ళ హెల్త్ కండిషన్ తెలుసుకొని మను, రామస్వామిని హాస్పిటల్‌లో ఉంచి నీ దగ్గరికి వస్తాడు. మీరు ఇద్దరూ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అక్కడికి వెళ్ళి ఆ ముగ్గురిని కస్టడీలోకి తీసుకోండి. లేదంటే యముడు ఈ పోస్టు చూస్తే ఈ పాటికే వాళ్ళని వేటాడడానికి వెళ్ళి ఉంటాడు. నువ్వు మను ఆ యముణ్ణి పట్టుకోవాలి. తప్పు చేసిన ముగ్గురిని కస్టడీలోకి తీసుకోవాలి. మీ ముందు లక్ష్యం అదే. ఆల్ ది బెస్ట్ అంజలి అని కమిషనర్ కాల్ కట్ చేస్తాడు. సెకండ్ పోస్ట్ చదివిన ప్రతి ఒక్కరు కూడా పల్లెటూరులో ఏంటి ఈ దారుణం? ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా? సన్నాసి వెధవలు అడ్డంగా నరికినా ఇలాంటి వాళ్ళని పాపం లేదు అని. కాలేజెస్‌లో నువ్వు ఆ సోషల్ మీడియా కామందుడు పేజీలో సెకండ్ పోస్ట్ చదివావా? చచ్చిన శవానికే ఇలా జరిగితే, మనం ఇలాంటి వాళ్ళకి దొరికితే మన పరిస్థితి ఏంటే? అని ఆడపిల్లలు ఇంట్లో నుండి కాలేజ్‌కి రావాలంటే ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయంగా ఉందే అని కొందరు. ఎందుకే భయం? మన అన్న యముడు ఉన్నాడుగా! ఆ ముగ్గురికి ఎలాంటి శిక్ష వేస్తాడో అని తలుచుకుంటేంటే భలే సంతోషం వేస్తుంది అని కొందరు. ఒక్కో చోట ఒక్కోళ్ళ ఆ ముగ్గుర కామందుల గురించి మాట్లాడుకుంటుంటే వైజాగ్ వెళ్ళిన బిచ్చగాడు ఆ ముగ్గురు కామందులో ఉన్న ఊరికి వెళ్ళే బస్సు ఎక్కి కామందులో ఉన్న ఊరి వెళ్తుంటే అదే బస్సులో విండో చివరి కూర్చున్న ఒక ముసలవ్వ రతమ్మను చూసి, రతమ్మ, ఓయ్ రతమ్మ, ఎక్కడి నుండి వస్తున్నావు? మా తమ్ముడు ఎలా ఉన్నాడే? ఈ మాయదారి ముసల్ది ఇక్కడే తగలడిందా అని మనసులో అనుకుంటూ, రతమ్మా, ఇక్కడే వైజాగ్‌లో ఉండే మా బావగారి ఇంట్లో చిన్న సందడి ఉంటే నేను, నీ తమ్ముడు కలిసి వచ్చాం. కానీ నీ తమ్ముడు ఉన్నాడే, అందరి ముందు తాగి తందనాలు ఆడాడు. అందరు ముందు పరువు పోయే. నేను 4 అక్షింతలు వేసిన మీ తమ్ముడి మీద. అంతే, ఎక్కడికి పోయాడో వెళ్ళిపోయాడు మీ తమ్ముడు. మనసులో అనుకున్నా, ఎక్కడికి పోతాడు ఈ తాగుబోతు? సచ్చినోడు ఇంటికి వెళ్ళి తాగి తందనాలు ఆడతాడని
మా బావగారికి చెప్పి సందడి మధ్యలో ఆపేసి, "ఇదిగో ఇలా బస్సెక్కి నీ కంట పడ్డా" అంటుంది రత్తమ్మ. రత్తమ్మ మాటలు విన్న ముసల్ది, "నా తమ్ముణ్ణి తాగుబోతుని చేసింది నువ్వే కదే! నీ దిమ్మడి పోను. నిన్ను కట్టుకున్న కాడ్నించే వాడలా తాగుబోతయ్యాడు. ఆణ్ణి అసలు నువ్వు ఎక్కడ మనశ్శాంతిగా ఉండనిచ్చావు? రోజూ ఆడి బుర్ర తినడమే కదా! నీ బాధ తట్టుకోలేక వాడలా తగలడ్డాడు. సుప్పనాతి, నువ్వు బాగుపడవే! నా ఉసురు నీకు తప్పక తగులుతుంది" అని అంటుంది ముసల్ది. "హా! నువ్వు నీ తమ్ముడు ఉసురు తగిలే. కంకర రాయిలా ఉండేదాన్ని పెళ్ళైన కొత్తలో. కానీ ఇప్పుడు చూడు ఇసుక దిబ్బలా ఎలా తయారయ్యానో. ఇంకా నా మీద పడి ఏడుస్తారు. ఎందుకే ముసల్దానా! నువ్వు చస్తే గాని ఈ గోల ఉండదే" అని ఆయాసంగా రత్తమ్మ అంటుంటే, "నేను చచ్చి దెయ్యమయ్యి నిన్ను పీడుస్తానే" అని ముసల్ది అంటుంది. వీళ్ళ మాటలకి బస్సులో ఉన్నవాళ్ళు మొత్తం వీళ్ళ వైపు చూసి నవ్వుకుంటుంటే, బస్సు చివరి వరుసలో కూర్చొని పువ్వుల బుట్టలో పువ్వులని సర్దుతూ కూర్చున్న లక్ష్మి, "ఆపండి మీ గోల. ఎప్పుడు ఇదేనా? మన ఊరి పోరగాళ్ళ గురించి మీరు విన్నారా?" అని అంటుంది లక్ష్మి. "ఏంటి లక్ష్మి నువ్వనేది? వాళ్ళ గురించేనా? ఏదో కాపిటర్ వచ్చింది అంటగా? అదేనా?" అని అంటుంది ప్రమీల. "అది కాపిటర్ కాదు ప్రమీల అత్తా. కంప్యూటర్. ఇంతకీ వచ్చింది కంప్యూటర్‌లో" అని ఆతృతతో అడుగుతుంది నీలిమ. "అదేనే మన ఊరి నరసింహ గారు ఉన్నారుగా, వాళ్ళ అమ్మాయి రూప ఈ మధ్యనే చనిపోయింది కదా! రూప శవాన్ని బయటికి ఆ పోరంబోకులు ఉన్నారే" అని సరళ అంటుంటే, బస్సులో ఉన్న వాళ్ళందరూ ఏ పోరంబోకులు అన్నట్లు సరళ వైపు చూస్తారు. "అదేనే ఆ మనోజు, పార్థు, విమల్ ఊరికి పట్టిన చీడ పురుగులు. ముగ్గురు కలిసి రూప శవాన్ని పూడ్చిన రోజు రాత్రి బయటికి తీసి అత్యాచారం చేశారంట. అది కంప్యూటర్‌లో వచ్చింది" అని అంటుంది సరళ. "అవునా! చనిపోయిన శవాన్ని కూడా వదలలేదంటే వాళ్ళు. అయినా ఇదంతా కంప్యూటర్‌లోకి ఎలా వచ్చిందే" అని నీలిమ సరళని అడుగుతుంటే, బస్సు విండో సీటు దగ్గర కూర్చున్న బిచ్చగాడు విండో బయట తల పెట్టి దగ్గు వస్తే బిచ్చగాడు దగ్గుతూ ఉంటాడు. అయినా ఇలాంటి బిచ్చగాళ్ళని బస్సెందుకు ఎక్కిస్తాడో అని తెల్లని ఖద్దరు బట్టలు వేసుకున్న రామారావు చిరాకు పడుతూ అంటాడు. "ఏంటి బస్సు నీ ఒక్కడిదేనా అనుకున్నావా? బస్సు అందరిది. బిచ్చగాన్ని ఎక్కించుకోకూడదు అంట. పెద్ద చెప్పొచ్చాడు. ఖద్దరు బట్టలు వేసుకుంటే సరిపోదు రామారావు. కాస్త బుద్ధి కూడా ఉండాలి. మనుషులందరూ ఒక్కటే" అని అంటాడు బస్సు కండక్టర్. "నాకే నీతులు చెప్తున్నావురా? బస్సు ఊర్లోకి వెళ్ళని. నేనంటే ఏంటో చూపిస్తా" అని రామారావు అంటుంటే, "ఊర్లో నుండే వెళ్తా. ఊరి నడి ఒడ్డున బస్సు ఆపుతా. ఏం పీక్కుంటావో పీక్కో" అని అంటాడు కండక్టర్. "అయినా మీ మధ్యలో ఎందుకు ఈ గొడవ? పాపం ఆ బిచ్చగాడికి దగ్గు వస్తే ఎలా ఆపుకుంటాడు" అని అంటుంది లక్ష్మి. "ఓయ్ పిల్లా! వీళ్ళ గొడవకేం గాని నువ్వేదో చెప్తూ మధ్యలో ఆపేశావు. చెప్పు" అని అంటుంది రత్తమ్మ. "దీనికి మొగుడు కన్నా ఊరి మీద ఉన్న పంచాయితీలన్నీ కావాలి" అని అంటుంది ముసలవ్వ. "నువ్వు మూసుకోవే, లేదంటే ఇక్కడే బస్సు నుండి గెంటేస్తా" అని ముసల్దాన్ని చూసి అంటుంది రత్తమ్మ. "ఆపండెహే! మీ పనికిమాలిన పంచాయితీ. నువ్వు చెప్పు పాపా" అని కండక్టర్ అనగానే, రూప చనిపోయిన తర్వాత దాని శవాన్ని కూడా బయటికి తీసి అత్యాచారం చేస్తుంటే మన ఊరి మూగోడు ఉన్నాడుగా, అదే ఆ గిరి. పాపం ఆ రోజు రాత్రి కడుపులో తిప్పితే శ్మశానంలోకి వెళ్ళాడంట. అక్కడ ఈ మనోజు, పార్థు, విమలు రూప శవాన్ని బయటికి తీసి చేస్తుంటే ఆ మూగోడు చూసి కంప్యూటర్‌లో పెట్టాడు. వాళ్ళకి శిక్ష వెయ్యమని అని చెప్తుంది సరళ. "ఆ దొంగనా కొడుకుల్ని చూస్తేనే కంపరం వస్తుంది" అని చేతిలో ఉన్న పువ్వులని నలిపేస్తూ లక్ష్మి అంది. అదే బస్సులో తన భర్తతో బస్సులో ప్రయాణం చేస్తున్న నిండు గర్భిణి గీత. ఇదే కాదు, చెల్లిని కూడా అనుభవించాడు అని ఒకణ్ణి యముడు 2 ముక్కలుగా నరికాడు. ఇప్పుడు ఈ ముగ్గుర్ని కూడా అలానే నరకాలి. "ఏమయ్యా!
నా కడుపులో పెరుగుతున్న బిడ్డ ఆడపిల్ల అయినా, మగపిల్లాడైనా సరే. వద్దయ్యా! మనకి పిల్లలు వద్దయ్యా! తీయించుకుంటా ఈ కడుపుని అని భర్తతో అంటుంది గీత. ఏంటమ్మా అంత మాట అన్నావు? పిల్లలు లేక చాలామంది గుడులు, గోపురాలు చుట్టూ తిరుగుతూ ఉంటే అంత మాట అనేసావు? ఎందుకమ్మా? అంటాడు కండక్టర్. జీవితంలో తల్లి అయ్యే భాగ్యం ఒక్క ఆడదానికే ఉంటుంది. అది వద్దనుకుంటే ఎలా అమ్మా? అంటుంది లక్ష్మి. కడుపులో పెరుగుతున్న బిడ్డని చంపడం పాపం కదా! వద్దు తల్లీ! తొందరపడి నువ్వు ఏ నిర్ణయం తీసుకోకు. బాబూ! అని గీత భర్తతో అంటుంది రత్తమ్మ. ఏం చెయ్యమంటారమ్మా? కండక్టర్ని చూసి గీత. ఏ అన్నా, నా కడుపు పెరుగుతుంది. ఆడపిల్ల అయితే అది బయటికి వచ్చాక ఇలాంటి కామందుల చేతిలో నలిగిపోతే అప్పుడు కడుపు తీపితో గుండెల పగిలేలా ఏడ్చే బదులు ఇప్పుడే ఏడుస్తే సరిపోద్ది కదా అన్నా. శవాన్ని కూడా వదలని కామందులు ఉంటున్న సమాజంలో ఉన్నామన్నా మనం. ఎలా అన్నా నా బిడ్డ ఈ సమాజంలో బ్రతికేది? చెప్పు నువ్వు. అదే మగబిడ్డ అయితే వాడు పెరిగాక అక్క, చెల్లి, అత్త అంటూ ఏ వరుసలు లేకుండా ఆడపిల్లపై అఘత్యానికి పాల్పడితే ఇలాంటి వెధవనా నేను కన్నది అని అప్పుడు బాధపడే బదులు ఇప్పుడు కడుపులోనే చంపేస్తా. ఏ బాధ ఉండదు కదన్నా. పిల్లల్ని కనగలం గాని వాళ్ళ రాతలను కనలేం కదన్నా. అందుకే అన్నా గొడ్రాలన్నా భరిస్తాను కానీ నా బిడ్డ కామందుల చేతిలో నలిగినా, నా బిడ్డ కామందుడు అయినా నేను భరించలేనన్నా. అందుకే నా కడుపులో బిడ్డని ఇప్పుడే చంపేద్దామని ఉందన్నా అని గీత అంటుంటే బస్సులో ఉన్న వాళ్ళందరి కళ్ళల్లో కన్నీరు వస్తుంటే గీత అక్క చెప్పింది కూడా నిజమే. కానీ చంపాల్సింది కడుపులో ఉన్న ఆడబిడ్డను కాదు, మగబిడ్డని. వాడే కామందుడుగా మారుతున్నాడు. అందరు తల్లులు మాకు మగబిడ్డ వద్దని చెప్తే ఈ సమాజంలో కామందుడు అనేవాడే పుట్టడు అని అంటుంది నీలిమ. నువ్వు చెప్పింది సత్యం తల్లి అంటుంది లక్ష్మి. పిల్లల్ని పెంచడం చేతకాక ఇలాంటి మాటలు వస్తున్నాయి మీకు అని ముసలవ్వ అనేసరికి బస్ డ్రైవర్ బస్సు స్లో చేసేసి బస్సు ఆపేస్తాడు. రోడ్డు మీద జనం గుంపులు గుంపులుగా రోడ్డు మీద పొగడి ఉంటే ట్రాఫిక్ జామ్ అయ్యి ఎదురుగా ఉన్న వెహికల్స్ ఆగిపోయి ఉంటే ఏమయ్యిందో అని కండక్టర్, నీలిమ, సరళ బస్సు దిగి ట్రాఫిక్ జామ్ అయిన వెహికల్స్ దాటుకుంటూ వెళ్ళి ఆ జనాలు ఉన్న ఆ గుంపు దగ్గర వెళ్ళి చూస్తారు. ఆ జనాల మధ్యలో వెళ్ళిన కండక్టర్, నీలిమ, సరళలు అక్కడ కత్తిపోట్లు గాయాలతో కింద పడి ఉన్న వ్యక్తిని చూసి అయ్యో పాపం ఎవరినో ఘోరంగా చంపి పడేశారే అని అందరూ మాట్లాడుకుంటుంటే వాళ్ళని దాటుకొని ఆ చనిపోయిన వ్యక్తి దగ్గర వెళ్ళిన సరళ ఇతను మూగోడు కదా! మా ఊరు మూగోడ్ని ఇక్కడ ఎందుకు ఇంత కిరాతంగా నరికి నరికి చంపారు? అని అంటూ కళ్ళల్లో నుండి కన్నీళ్లు ధారలు వస్తుంటే ఆ కన్నీళ్లు తుడుచుకుంటూ సరళ బాధపడుతుంటే ఊరుకో సరళ ఎందుకు బాధపడుతున్నావు? అని నీలిమ సరళ భుజాన్ని పట్టుకొని సరళని ఆ జనాల దగ్గర నుండి బస్ వైపు తీసుకువస్తూ ఓదార్చుతుంది. అలాగే కండక్టర్ కూడా భయం భయంగా అక్కడి నుండి బస్సు దగ్గరికి వచ్చి బస్సు ఎక్కుతాడు. నీలిమ సరళని బస్సు దగ్గరికి తీసుకొచ్చి బస్సు ఎక్కించి సీట్లో కూర్చోపెట్టి ఏడవక అంటూ ధైర్యం చెప్తుంటే ఏమైంది పిల్లా? అట్లా ఏడుస్తున్నావు అని అడుగుతుంది లక్ష్మి. ఏం లేదు. అక్కడ మూగోణ్ణి కత్తితో పొడిచి కిరాతంగా చంపేశారు. అది చూసి సరళ ఏడుస్తుంది అని అంటుంది నీలిమ. మూగోడిని చంపేశారు అంటే ఇది ఆ ముగ్గురు వెధవల పనే అయి ఉంటుంది అని అంటుంది లక్ష్మి. ఆ ముగ్గురు అంటే వాళ్ళేనా? అని అడుగుతుంది రత్తమ్మ. ఇంకెవరు? వాళ్ళే అయి ఉంటారు అని కోపంగా అంటుంది లక్ష్మి. ఎవరు చంపారో చూడకుండా వాళ్ళే వీళ్ళే అని మీరు అలా వాగుతుంటే పోలీసులు వచ్చి మిమ్మల్ని లోపలేస్తారు అని ముసల్ది అనేసరికి దీని దిమ్మడా ఈ ముసల్ది అసలేం మాట్లాడనివ్వదు నన్ను అని రత్తమ్మ విసుగ్గా మాట్లాడుతూ ఉండగా బస్సులో నుండి బిచ్చగాడు లేచి బస్సు దిగి ఆ ట్రాఫిక్లో ఇరుక్కుపోయిన వెహికల్స్ని దాటుకుంటూ వెళ్తుండగా అక్కడ చనిపోయిన శవాన్ని తీసుకెళ్లడానికి అంబులెన్స్ వస్తుంది.
ఆ ట్రాఫిక్‌కి అంబులెన్స్‌కి దారి లేక మధ్యలోనే ట్రాఫిక్‌లో ఉండిపోతే బిచ్చగాడు అది చూసి వీళ్ళు మారరు అన్నట్లు ఒక చిటికె వేస్తాడు. ఆ ట్రాఫిక్‌లో ఉన్న బ్లాక్ కలర్ వ్యాన్ డోర్ తీసుకొని తెల్లని బట్టలు వేసుకొని, ఫేస్‌కి మాస్క్ వేసుకొని ఉన్న 10 మంది M416 గన్స్‌తో వ్యాన్ దిగి వాళ్ళందరూ ఆకాశంలోకి ఒక్కసారిగా కాల్పులు జరుపుతూ ఉంటే, అక్కడ ఉన్న జనం మొత్తం వణికిపోతూ, భయంతో పరుగులు తీస్తూ కార్స్ వెనుక దాక్కుంటే, తెల్లని బట్టలు వేసుకున్న 10 మంది గన్ ఫైరింగ్ ఆపి, చేతిలో మైక్ పట్టుకొని, ఇంకో చేత్తో స్పీకర్ జనాల వైపు పెట్టి వితిన్ 10 మినిట్స్‌లో ఇక్కడ ట్రాఫిక్ క్లియర్ అవ్వాలి. లేదంటే మీతో సహా మీ వెహికల్స్ కూడా బూడిద అయిపోతాయి అని మైక్‌లో చెప్తుంటే అందరూ ఎవరి కార్స్, ఎవరి వెహికల్స్ వాళ్ళు ఎక్కి అంబులెన్స్‌కి దారి ఇస్తూ బ్రతుకు జీవుడా అనుకుంటూ మిగతా వెహికల్స్‌కి దారి ఇస్తూ అందరూ ట్రాఫిక్ క్లియర్ చేస్తూ ఉంటారు. రోడ్డు మధ్యలో ఉన్న బిచ్చగాడు నడుచుకుంటూ బస్సు వైపు వస్తుంటే ఆ 10 మంది గన్స్‌తో బిచ్చగాడు వెనక నడుస్తూ వస్తారు. అది చూసిన బస్సులో ఉన్న కండక్టరు, "ఏ ఖద్దరు చొక్కా అతన్ని బిచ్చగాడు ఎందుకు బస్సు ఎక్కించుకున్నావ్?" అని ఏదో కుసవుగా చూడు అక్కడ ఆ గ్యాంగ్‌కి లీడర్‌లా ఉన్నాడు అని అంటుంటే బస్సులో కూర్చున్న రామారావుకి మొహం మొత్తం చెమటలు పట్టేస్తాయి. బిచ్చగాడు బస్సెక్కగానే కూర్చున్న రామారావు తన కూర్చున్న సీట్లో నుండి లేచి తన దగ్గర ఉన్న కండువతో బిచ్చగాడు కూర్చున్న సీట్‌ని తుడిచి "రండి సార్ రండి కూర్చోండి" అని రామారావు చేతులు కట్టుకొని నిలబడితే "ఏంటి సారు మీరు నన్ను కూర్చోమంటున్నారు?" అని బిచ్చగాడు రామారావుని అడుగుతాడు. "ఆ గన్స్ పట్టుకున్న గ్యాంగ్ మీదే కదా సార్" అని రామారావు బిచ్చగాడిని అడిగిన వెంటనే "ఏం మాట్లాడుతున్నారు సార్? ఈ ట్రాఫిక్‌కి ఈ బస్సు ఇంకా కదల్లేదు" అని బస్సు దిగి వెళ్తుంటే వాళ్ళు వచ్చి అందరిని భయపెట్టి ట్రాఫిక్ క్లియర్ చేశారు. ఇంకా బస్సు వెళ్తుంది అని మళ్ళీ వచ్చి బస్సు ఎక్కాను. వాళ్ళెవరో నాకేం తెలుసు సార్ అని బిచ్చగాడు అనేసరికి అవునా! వాళ్ళు మీ వాళ్ళు కాదా? అని అంటాడు రామారావు. వాళ్ళు మా వాళ్ళు కాదు సార్ అని బిచ్చగాడు అనేసరికి బస్సులో అందరూ రామారావుని చూసి నవ్వుతారు. అంబులెన్స్‌లో మూగోడు శవాన్ని ఎక్కించి అంబులెన్స్ వెళ్తుంటే బస్సు డ్రైవర్ కూడా ట్రాఫిక్ క్లియర్ అయ్యాక బస్సు స్టార్ట్ చేసి బస్సుని డ్రైవ్ చేస్తాడు. హాస్పిటల్‌లో నందిని, గోవర్ధన్, శిరీషల కండిషన్ గురించి మను ఆలోచిస్తూ ఉండగా డాక్టర్ మను దగ్గరికి వచ్చి, "మను, ముగ్గురు ఇప్పుడు క్షేమంగా ఉన్నారు. ఒక 4 రోజులు అబ్జర్వేషన్‌లో ఉంచి డిశ్చార్జ్ చేస్తా" అని డాక్టర్ చెప్తాడు. డాక్టర్ ఆ మాట ఎప్పుడైతే చెప్పాడో మను డాక్టర్‌ని హగ్ చేసుకొని, "థాంక్స్ డాక్టర్ వాళ్ళని బ్రతికించినందుకు" అని అంటాడు మను. "నాదేముంది మను, నువ్వే టైంకి వాళ్ళని కాపాడావు. టైంకి హాస్పిటల్ తీసుకొచ్చావు. నా ప్రయత్నం నేను చేశా. ఆ క్రెడిట్ మొత్తం నీకే దక్కుతుంది మను" అని అంటాడు డాక్టర్. "సరే డాక్టర్ నేను వెళ్ళి నందినితో మాట్లాడి వస్తాను" అని మను నందిని రూమ్‌కి వెళ్తుంటే, "ఎక్కువ డిస్టర్బ్ చెయ్యకు మను" అని డాక్టర్ మనుకి చెప్పి వెళ్ళిపోతాడు. మను నందిని రూమ్‌కి వెళ్ళి నందిని బెడ్ పక్కన స్టూల్ వేసుకొని కూర్చొని, "ఎలా ఉన్నావు నందిని?" అని అడిగితే, "ఫైన్ అండ్ థాంక్స్ సార్" అని నందిని అంటుంది. "నీలాంటి ధైర్యం గల అమ్మాయి ఇలా సూసైడ్ అటెంప్ట్ చేసి బెడ్ మీద ఉండకూడదు. జనాల గుండెల్లో గుబులు పుట్టించే భయంలా నువ్వు ఉండాలి. నీ వల్లే ఇప్పుడు కామందుడు సోషల్ అకౌంట్స్‌లో ఎవరికీ చెప్పుకోలేక మనసులో బాధపడుతూ ఉండే చాలామంది తమకి జరిగిన అన్యాయాల గురించి పోస్టులు పెడుతూ ఉన్నారు. నువ్వు ఆ సోషల్ మీడియా అకౌంట్స్ హ్యాండిల్ చేసి ప్రజల్లో ఒక అవగాహన కల్పించాల్సిన బాధ్యత నీదే నందిని" అని నందినితో అంటాడు మను. నందిని కూడా అలాగే అంటూ కళ్ళతో సమాధానం ఇస్తుంది. "నీ వల్లే ఇంకొక కేసు గురించి నేను ఈరోజు సాయంత్రం ఆంధ్ర, ఒడిశా బార్డర్‌కి వెళ్తున్నాను. అక్కడ ఉన్న కామందులని తీసుకొచ్చి ఇంట్రాగేషన్ చేయాలి. నేను మీ అందరినీ వెళ్ళి వచ్చాక కలుస్తాను" అని "జాగ్రత్త నందిని" అని మను హాస్పిటల్ నుండి అంజలి దగ్గరికి బయలుదేరుతాడు. విమల్, పార్థు మనోజ్‌ల ఊరు రాగానే బస్సు దిగి బిచ్చగాడు ఊరి లోపలికి వెళ్ళి
విమల్ పాడుతూ మనోజ్‌ల గురించి ఆరా తీస్తుంటే, ఆ ఊరి జనం మొత్తం ఆ బిచ్చగాడిని చుట్టుముట్టి, బిచ్చగాడు మాట్లాడకుండా నోట్లో గుడ్డలు చుట్టి, "అసలు నువ్వు ఎవరు? ఎందుకు వాళ్ళని అడుగుతున్నావు?" అని బిచ్చగాడి జుట్టు పట్టుకొని ఈడ్చుకుంటూ ఊరి మధ్యలోకి తీసుకెళ్ళి ఆ చెట్టుకి కట్టేసి, "ఆ ముగ్గురు ఎదవలు కనిపించడం లేదు. వీడు వాళ్ళ కోసం వచ్చాడంటే వాళ్ళకి హెల్ప్ చేయడం కోసమే. వీడిని మనం బ్రతకనివ్వకూడదు" అని బిచ్చగాడు ఒంటిపై పెట్రోల్ పోసి